సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు, ఏ ఫార్మేట్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ డైరెక్షన్ సాల్వ్ చేసే ముందు దానికి సంబంధించినటువంటి కొన్ని డయాగ్రామ్స్ అనేది మనం తెలిసి ఉండాలి. ఆ డయాగ్రామ్స్ అనేది నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ది దిక్కులను సూచించేటటువంటి డయాగ్రామ్ అని, డైరెక్షన్స్ రిలేటెడ్ డయాగ్రామ్ అని. సో ఇందులో ఏదేది ఏ దిక్కు అంటే ఇక్కడ ఈస్ట్, దీన్ని మనం ఏమంటామండి తూర్పు అని అంటాము. డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇదేమవుతుంది దక్షిణం, సౌత్ అనేది అవుతుంది, సౌత్ డైరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది వెస్ట్, పశ్చిమ లేదా పడమర అని అంటాం. పశ్చిమ దిశ అని అంటారు లేదా పడమర దిశ అని అంటారు, పడమర. నెక్స్ట్ ఇది ఉత్తరం, నార్త్ డైరెక్షన్ అని అంటాం, నార్త్ డైరెక్షన్ అని అంటాం. సో ఇక్కడ వినండి ఒకసారి, తూర్పుకున్న ఉత్తరానికి మధ్యలో, నార్త్ ఉత్తరంకున్న తూర్పుకు మధ్యలో ఉన్నటువంటి దిశను మనం ఏమంటాము అంటే ఈశాన్యం దిశ అని అంటారు, ఈశాన్యము అని అంటాము. సో దీన్ని మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని అంటాం. నెక్స్ట్ వన్, దక్షిణానికున్న తూర్పుకు మధ్యలో ఉన్నటువంటి దిశను ఆగ్నేయం దిశ అని అంటాము, ఆగ్నేయం దిశగా అని అంటాము. దీన్ని మనం సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అని అంటామండి, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అని అంటాం. నెక్స్ట్ వన్, దక్షిణానికున్న పడమరకు మధ్యలో ఉన్నటువంటి దిశను నైరుతి దిశ అని అంటారు. దీన్ని మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం, సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ వినండి ఒకసారి. సో ఉత్తరానికున్న పడమరకు మధ్యలో ఉన్నటువంటి దిశను వాయువ్యం దిశ అని అంటారు, వాయువ్యం దిశ. సో దీన్ని మనం ఏమంటాము అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం, నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. నార్త్ వెస్ట్ డైరెక్షన్. తర్వాత సెకండ్ వన్, ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఎడమ కుడి, కుడి ఎడమ, లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, ఎడమ కుడి, కుడి. నెక్స్ట్ ఆ తర్వాత అది డ్రా చేసుకున్న వాళ్ళు ఈ పాయింట్స్ యారో మార్క్స్ డ్రా చేసుకోండి. సెకండ్ డయాగ్రామ్. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ ఏంటిదంటే ఇది లాస్ట్ది, ఇది డ్రా చేయండి. లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డ్రా చేసుకోండి. ఎక్స్ వై ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది డ్రా చేయండి. ఈ మూడు డయాగ్రామ్స్ డ్రా చేసేసుకోండి దాంట్లో. ఇది లెఫ్ట్ రైట్ అండి, ఎడమ కుడి, ఇది కుడి ఎడమ, ఇటు ఎడమ కుడి, కుడి ఎడమ అవుతుంది. డైరెక్షన్స్ రిలేటెడ్ డయాగ్రామ్స్ అండి అవన్నీ. ఎవరివన్ రాసారా? సో ఇక్కడ వినండి సార్, ఈ డయాగ్రామ్ ఏంటిదంటే మనకు డైరెక్షన్స్, ఏ ఏ దిక్కులు ఎటువైపు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనకు సూచించేటటువంటి డయాగ్రామ్ ఇదండి. ఇక్కడ చూడండి, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర లేదా పశ్చిమ దిశ అని అంటాం, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే ఉత్తరానికున్న తూర్పుకు మధ్యలో ఉన్నటువంటి దిశను, దీన్ని మనం ఏమంటామండి ఈశాన్యం దిశ అని అంటాము. దాన్ని మనం ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని అంటారు. నెక్స్ట్ వన్, దక్షిణానికున్న తూర్పుకు మధ్యలో ఉన్నటువంటి దిశను ఏమంటాము మనం సౌత్ ఈస్ట్ డైరెక్షన్, ఆగ్నేయం దిశగా అని అంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దక్షిణానికున్న పడమరకు మధ్యలో ఉన్నటువంటి దిశను సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని అంటారు. నెక్స్ట్ ఉత్తరానికున్న పడమరకు మధ్యలో ఉన్నటువంటి దిశను వాయువ్యం దిశ, నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. మరి ఈ డయాగ్రామ్ ఏంటిదంటే ఇందులో క్వశ్చన్స్ అన్ని కూడా ఏ రకంగా ఉంటాయంటే, ఒక వ్యక్తి తూర్పు దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత
ఎడమ వైపుకు తిరిగాడు, అక్కడ నుండి 40 మీటర్లు ప్రయాణించి కుడివైపుకు తిరిగాడు అని అంటున్నాడు. లెఫ్ట్ టు రైట్ సైడ్ తిరిగాడు, హీ టర్న్ టు లెఫ్ట్, హీ టర్న్ టు రైట్ అనే కాన్సెప్ట్ వస్తుంటుంది క్వశ్చన్స్లో. అన్నప్పుడు మనం వెళ్ళేటటువంటి డైరెక్షన్స్లో మన ఎడమ ఎటువైపు మన కుడి ఎటువైపు అనేది సూచించేటటువంటి డయాగ్రామ్స్ అండి అవి. అంటే ఇప్పుడు చూడండి, ఈ యారో మార్క్ ఎటు చూపిస్తుంది? తూర్పు సైడ్. అంటే ఇది ఎటు? తూర్పు సైడ్. ఇప్పుడు నేను తూర్పు వైపు వెళ్తున్నానండి. తూర్పు వైపు వెళ్ళేటప్పుడు ఎడమ వైపు పైకి అవుతుంది, కుడి వైపు కిందికి. అంటే ఎడమ ఉత్తరం అవుతుంది, కుడి దక్షిణం అవుతుందండి. అంటే ఎడమ వైపుకు తిరిగాడు అంటే అర్థం ఏంటిది? అంటే ఉత్తరం వైపుకు తిరిగాడు అని అర్థం. ఈ టర్న్ టు లెఫ్ట్ అంటే అర్థం ఏంటిదంటే ఈ టర్న్ టు నార్త్ డైరెక్షన్ అని అర్థం. ఇప్పుడు కుడి వైపుకు తిరిగాడు అంటే అర్థం ఏంటిది? దక్షిణం వైపుకు తిరిగాడు అన్నాడు. ఇప్పుడు ఈ ఏరో మార్కెట్ చూపిస్తుందండి వెస్ట్. నేను ఒకవేళ ఈ డైరెక్షన్లో వెళ్ళాను అనుకోండి, ఇలా వెళ్తున్నాను, ఇలా వెళ్ళి ఎడమ వైపుకు తిరిగాడు అంటాడు. ఎడమ ఇటు సైడ్ అవుతుందండి, ఇప్పుడు దక్షిణం అవుతుంది, కుడి నార్త్ అవుతుంది. ఓకేనా? ఎడమ కుడి ఇవి. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎటు సైడ్ అవుతుంది? పైకి, అంటే ఉత్తరం వైపు ఇలా వెళ్తున్నానండి. నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు నా ఎడమ ఎటు సైడ్ అవుతుంది? ఎడమ ఎటు సైడ్ వెస్ట్, పశ్చిమ అవుతుంది, కుడి ఈస్ట్ అవుతుంది. అంటే వెళ్ళేది. నెక్స్ట్ లాస్ట్ది ఈ డైరెక్షన్. ఇప్పుడు ఇలా వెళ్తున్నాను నేను, నా ఎడమ నా కుడి. అంటే మనం వెళ్ళేటటువంటి దిశల్లో మన ఎడమ ఎటువైపు మన కుడి ఎటువైపు అనేది సూచించేటటువంటి చిత్రాలు ఇవి. ఓకేనా? ఇకపోతే లాస్ట్ డయాగ్రామ్ ఇక్కడ నుండి క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు అంటే, బయలుదేరిన స్థానం నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో కలడు అని అడుగుతాడు. వాట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని అడుగుతాడు. అంటే ఒక విలువ ఎక్స్ వస్తుంది, ఇంకొక విలువ వై అనేది వస్తుంది. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయినప్పుడు, లంబకోణం అనేది ఏర్పడినప్పుడు, సో మనం ఇక్కడ నుండి బయలుదేరిన స్థానం ఇక్కడ స్టార్ట్ అయ్యాడండి, ఇక్కడ ఎండ్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి దూరం ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ తెలుసు, నీకు వై వాల్యూ తెలుసు. పైథాగరస్ థీరం ఐడియా ఉంది కదా? ఓకేనా? సో అదంతా ఎందుకు కానీ మనకి ఇప్పుడు ఆర్ ఈ విలువ కనుక్కోవాలి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ వై. అంటే బయలుదేరిన స్థానం నుండి ఇక్కడికి చేరుకోవాలి అంటే వాడు ఏ దిశలో ప్రయాణించాలి, ఎంత దూరం ప్రయాణించాలి అని అడుగుతాడు. వాట్ ఈస్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని అన్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అవుతుంది. సో ఇవి 3 డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ మోడల్ అంటే మనం డయాగ్రామ్ మెథడ్గా ప్రాబ్లమ్స్ అనేది చేయం, సింపుల్గా ఎలా చేసుకుంటాం అనేది నేను చెప్తాను. మరి డైరెక్ట్గా డైరెక్షన్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సింగిల్ స్టెప్లో ఎలా చేయాలని నేను చెప్తాను. ఓకేనా? మీరు అవన్నీ చదువుకుంటారు, జస్ట్ క్వశ్చన్ చదువుకుంటే మనం వాల్యూస్ అనేది వేసుకుంటూ సరిపోతుంది. ఓకేనా? మీరు ఇదంతా డయాగ్రామ్ వేసి వాడు తూర్పు సైడ్ తిరిగాడు, రైట్ సైడ్ ఎడమ వైపుకు తిరిగాడు, ఇవన్నీ అవసరం లేదు. ఆ డయాగ్రామ్ అన్నీ ఇంత పెద్దగా వేయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. మామూలుగా డయాగ్రామ్ మెథడ్ ఎలా ఉంటుంది, సింపుల్ మెథడ్ ఎలా ఉంటుందని 2 చెప్తాను. ఆ రెండిట్లో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ రాసుకోండి. మోడల్ 1. ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఏ పర్సన్ ట్రావెల్డ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్. ఒక వ్యక్తి తూర్పు దిశలో 90 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఏ పర్సన్ ట్రావెల్డ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ ఫర్ అబౌట్ 90 మీటర్స్. ఒక వ్యక్తి తూర్పు దిశలో 90 మీటర్లు ప్రయాణించిన తర్వాత అక్కడి నుండి కుడివైపుకు తిరిగి then he turned right and traveled 50 meters. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 50 మీటర్లు ప్రయాణించి then he turned right and traveled 50 meters. Again he turned left. అక్కడి నుండి ఎడమ వైపుకు తిరిగి 40 మీటర్లు ప్రయాణించి then he turned left and traveled for about 40 meters. 40 మీటర్లు ప్రయాణించి చివరిగా
చివరిగా కుడివైపుకు తిరిగి 50 మీటర్లు ప్రయాణించాడు. ఫైనల్లీ హీ టర్న్డ్ రైట్. చివరిగా కుడివైపుకు తిరిగి 50 మీటర్లు ప్రయాణించాడు. ఫైనల్లీ హీ టర్న్డ్ రైట్ అండ్ ట్రావెల్డ్ ఫర్ అబౌట్ 50 మీటర్స్. అయితే బయలుదేరిన స్థానము నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో కలడు. అయితే బయలుదేరిన స్థానం నుండి, ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాను, బయలుదేరిన స్థానం నుండి అతను ఏ దిశలో ఎంత దూరంలో కలడు. ఫైండ్ ద డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. Find the direction and distance from the starting point. ఒకసారి అందరు ఇక్కడ చూడండి సార్, బోర్డు వైపు ఒకసారి ఇక్కడ వినండి అందరు. ఫస్ట్ ఆ వ్యక్తి అనేవాడు ఎటు సైడ్ ప్రయాణించాడండి? హీ ట్రావెల్డ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పాడు. అంటే ఇక్కడి నుండి తూర్పు దిశలో ప్రయాణించాడు. ఎన్ని మీటర్లు ప్రయాణించాడు? 50 మీటర్స్ ప్రయాణించాడండి. సార్ 90 మీటర్స్ ప్రయాణించాడు. అవునా? 90 మీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు తూర్పు దిశలో 90 మీటర్లు వెళ్తున్నాడండి. వెళ్ళి ఎటువైపుకు తిరిగాడు? అక్కడి నుండి కుడివైపు అన్నాడు. అంటే తూర్పు దిశలో వెళ్ళేవానికి కుడివైపు ఎటు సైడ్ అవుతుంది? దక్షిణమా ఉత్తరమా? దక్షిణం వైపుకు తిరిగాడు. తిరిగి ఎన్ని మీటర్లు ప్రయాణించాడు? 50 మీటర్లు ప్రయాణించాడు. ప్రయాణించి మళ్ళీ ఇప్పుడు ఏ దిశలో వెళ్తున్నాడండి? దక్షిణంలో ఉన్నాడు. ఇప్పుడు దక్షిణంలో దిశలో ప్రయాణిస్తున్నాడు. ఈ 50 మీటర్లు ప్రయాణించిన తర్వాత ఇప్పుడు ఎటువైపుకు తిరిగాడు? ఎడమ. అంటే దక్షిణంలో వెళ్ళేవానికి ఎడమ వైపు ఎటు సైడ్ అవుతుంది? తూర్పా పడమరనా? తూర్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది దక్షిణం అండి. దక్షిణంలో వెళ్ళేవానికి ఎడమ వైపు ఎటు సైడ్ అవుతుంది? ఈ డైరెక్షన్ అని చెప్పాను. అవునా? సో ఇక్కడ ఎడమ వైపుకు తిరిగి ఎన్ని మీటర్లు ప్రయాణించాడు? 40 మీటర్లు ప్రయాణించాడు. అవునా? సో అక్కడ నుండి ఫైనల్గా ఎటువైపు తిరిగాడు? మళ్ళీ కుడివైపుకా? సో అక్కడ కుడివైపుకు తిరిగి ఎన్ని మీటర్లు ప్రయాణించాడు? ఎన్ని? 50. అక్కడ కుడి కాదండి, అది ఎడమ అని రాసుకోండి. ఎడమ, అది కుడి కాదండి. అక్కడ నుండి ఎడమ వైపుకు తిరిగి ఎన్ని మీటర్లు ప్రయాణించాడు అంటే 50 మీటర్లు ప్రయాణించాడు. ఎడమ వైపు అన్నాడు. ఇటు వినండి ఒకసారి. ఎడమ వైపుకు తిరిగి ఎన్ని మీటర్లు? 50 మీటర్లు ప్రయాణించాడు. అవునా? సో ఇక్కడ ఏమని అడుగుతున్నాడు చూడండి ఒకసారి క్వశ్చన్. హలో, ఫస్ట్ తూర్పు దిశలో 90 మీటర్లు అండి. అక్కడ నుండి కుడివైపుకు తిరిగి 50 మీటర్లు, మళ్ళీ అక్కడ నుండి ఎడమ వైపుకు తిరిగి 40 మీటర్లు, చివరిగా అక్కడ నుండి ఎడమ వైపుకు తిరిగి 50 మీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు ఏమని అడిగాడు క్వశ్చన్? బయలుదేరిన స్థానం నుండి, అంటే ఇక్కడి నుండి ఇక్కడికి చేరుకోవాలి అంటే ఏ దిశలో వెళ్ళాలి అని అడిగాడు. ఏ దిశలో వెళ్ళాలి? తూర్పు దిశలోనే వెళ్ళాలి. అవునా? ఇది ఏ డైరెక్షన్? తూర్పు డైరెక్షన్. ఓకేనా? ఈస్ట్ డే. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, ఎన్ని మీటర్ల దూరము అన్నాడు. డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ వినండి, మామూలుగా ఒక దీర్ఘ చతురస్రంలో ఎదురెదురుగా ఉన్నటువంటి 2 భుజాలు సమానంగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. అవునా? సో ఇది 50 ఉన్నప్పుడు ఇది ఎంత ఉందండి? ఇది ఎదురెదురుగా ఉండే 2 భుజాలు సమానంగా ఉంటాయి కదా. ఇది 50 ఉన్నప్పుడు, ఇది 40 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుందండి? ఈ గ్యాప్ 40 ఉంటుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 40 మీటర్ల దూరం. అవునా? ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడికి చేరుకోవాలి అంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి? 90 ప్లస్ 40. 90 ప్లస్ 40 అంటే ఎన్ని మీటర్లు? 130 మీటర్ల దూరం ట్రావెల్ చేయాలి. ఏ దిశలో వెళ్ళాలి? తూర్పు దిశలోనే వెళ్ళాలి. సో ఇక్కడ వినండి ఒకసారి, ఈ డయాగ్రామ్ మెథడ్ కానీ ఎప్పుడు కానీ డైరెక్షన్స్లో ఇలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ డైరెక్షన్ మెథడ్లో డయాగ్రామ్ మెథడ్ అనేది యూజ్ చేయొద్దు. ఇటు వినండి ఒకసారి. సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఎటు సైడ్ ప్రయాణిస్తున్నాడు? ఎన్ని మీటర్లు? 90. అక్కడ నుండి దక్షిణం వైపుకు తిరిగాడు. మీకు అవి డయాగ్రామ్స్ మీద తూర్పు వెళ్ళేటప్పుడు ఎడమ కుడి అనేది ఎటు సైడ్ అవుతుందో తెలియాలి. అంటే అక్కడ నుండి కుడి వైపుకు తిరిగాడు కాబట్టి దక్షిణం వైపుకు తిరిగి ఎన్ని మీటర్లు ప్రయాణించాడు? 50 మీటర్లు. మళ్ళీ అక్కడ నుండి ఎటు సైడ్కి తిరిగాడు? మళ్ళీ తూర్పు సైడ్కి తిరిగి ఎన్ని మీటర్లు?
40. మళ్ళీ అక్కడి నుండి ఎంతండి ఉత్తరమా ఎన్ని మీటర్లు 50 మీటర్లు ప్రయాణించు. ఓకేనా రైట్. ఇప్పుడు దిక్కులు సమానంగా ఉన్నప్పుడు ఇఫ్ ద డైరెక్షన్స్ ఆర్ సేమ్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ ద నెంబర్స్ అండ్ దిక్కులు సమానంగా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సంఖ్యలను మనం కలపాలండి. ఇక్కడ తూర్పు అనేది రెండు తూర్పే కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 90 + 40 ఎంత అండి 130. ఆ తర్వాత మిగిలింది ఏంటిది దక్షిణం 50, తర్వాత ఉత్తరం ఎంత 50. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చూసుకున్నాం మనం, దిక్కులు సమానంగా ఉన్నాయి అంటే అందులో ఉన్నటువంటి సంఖ్యలను ఏం చేయాలి కలపాలి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఆపోజిట్ తీసుకోవాలి, అంటే ఆ దిక్కులకు ఉన్నటువంటి వ్యతిరేక దిశలు తీసుకోవాలి. తూర్పుకు ఆపోజిట్ ఏమన్నా ఉందా లేదు. తర్వాత దక్షిణానికి ఆపోజిట్ ఉందా ఏముంది ఉత్తరం ఉంది. ఇక్కడ ఉందండి దక్షిణానికి ఆపోజిట్ ఉత్తరం ఉంది. ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది 0 కాబట్టి మనకు అవసరం లేదు, భేదం ఎంతో కొంత ఉండాలి. ఓకేనా 0 వచ్చింది అంటే అవి రెండింటిని తీసేయచ్చు. ఓకేనా ఇప్పుడు మిగిలింది ఎంతగా తూర్పు. సో తూర్పు ఎన్ని మీటర్లు 130 మీటర్ల దూరం. ఆన్సర్ డైరెక్ట్గా తూర్పు 130 మీటర్. ఇటు వినండి ఒకసారి సార్ క్వశ్చన్. ఫస్ట్ తూర్పు 90 అండి. కంపల్సరీగా మీకు ఈ యారో మార్క్స్ వెళ్ళేటప్పుడు ఎడమ ఇటువైపు కుడి ఎటువైపు అయినా, ఇప్పుడు ఎడమ సైడ్కు తిరిగాడు అంటే ఉత్తరం వైపుకు తిరిగాడు అని అర్థం, కుడి వైపుకు తిరిగాడు అంటే దక్షిణం వైపుకు తిరిగాడు అని చెప్పాలి. ఫస్ట్ తూర్పు 90, దక్షిణం ఎంత అండి 50, ఆ తర్వాత మళ్ళీ తూర్పు ఎంత 40, ఆ తర్వాత ఉత్తరం ఎంత 50. ఇలా రాసుకున్న తర్వాత మీకు క్వశ్చన్లో ఒకవేళ డైరెక్షన్స్ సేమ్ కనబడుతున్నాయా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఇఫ్ ద డైరెక్షన్స్ ఆర్ సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ ఉన్నాయనుకో అందులో ఉన్నటువంటి నెంబర్స్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మీరు సేమ్ ఉన్నాయా లేవా, ఉంటేనేమో చేయండి, లేదంటే వదిలేయండి. ఓకేనా సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఇందులో ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేస్తాం. సో మొత్తం ఇప్పుడు తూర్పు మొత్తం కలిపితే ఎంత అయిందండి ఇక్కడ 130. ఆ తర్వాత మిగిలింది దక్షిణం, మిగిలింది ఉత్తరం. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేసుకోవాలంటే ఆపోజిట్ తీసుకోవాలండి. ఇప్పుడు తూర్పుకు ఆపోజిట్ ఏమైనా ఉందా, తూర్పుకు ఆపోజిట్ ఏంటిది పడమర అనేది ఉందా అందులో లేదు. తర్వాత నెక్స్ట్ దక్షిణానికి ఆపోజిట్ ఉత్తరం ఉంది కదా, అంటే ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది, భేదం చూసుకోవాలండి. భేదం ఎంత ఉంది 0. సో 0 ఉంది కాబట్టి ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. 0 వచ్చింది అంటే అవి రెండింటిని తీసేయాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది ఏంటిది తూర్పు ఎన్ని మీటర్ల దూరం 130 మీటర్ల దూరం. అది రాసుకోండి. అక్కడ నోట్ పాయింట్ చెప్తాను, ఇది రాసిన తర్వాత నోట్ పాయింట్ చెప్తాను, అది రాసేసుకోండి. ఫస్ట్ డయాగ్రామ్ మెథడ్ రాయండి, ఆ తర్వాత ఆ మెథడ్ కూడా రాసేసుకోండి. తర్వాత డెప్త్ ప్రాబ్లమ్స్ అంటే మోడల్స్ అంటే ఇది బేసిక్ క్వశ్చన్ అండి. ఆ తర్వాత దీంట్లో స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేసుకుందాం 1 by 1. రాసుకోండి ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి నోట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, దిక్కులు సమానంగా ఉన్నప్పుడు ఇఫ్ ద డైరెక్షన్స్ ఆర్ సేమ్. ఫస్ట్ స్టెప్ అని రాసుకోండి. ఫస్ట్ స్టెప్ దిక్కులు సమానంగా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి సంఖ్యలను కలపాలి. ఇఫ్ ద డైరెక్షన్స్ ఆర్ సేమ్ దెన్ యాడ్ ద నెంబర్స్ ఇన్ ద డైరెక్షన్. దిక్కులు సమానంగా ఉన్నప్పుడు సంఖ్యను కలపాలి. ఫస్ట్ స్టెప్ అన్నారు. ఓకేనా నెక్స్ట్ సెకండ్ స్టెప్ వాటి మధ్య వ్యతిరేక దిశలు తీసుకోవాలి. దిక్కుల మధ్య వ్యతిరేక దిశలు చూడాలి అని రాసుకోండి. టేక్ ద ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. టేక్ ద ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. ఇక తెలుగు మీడియంలో ఎక్కడ రాశారు, వాటి మధ్య వ్యతిరేక దిశలను తీసుకొని ఆ సంఖ్యల మధ్య భేదాన్ని చూసుకోవాలి. వాటి మధ్య వ్యతిరేక దిశలను తీసుకొని ఆ సంఖ్యల మధ్య భేదాన్ని చూసుకోవాలి. రాసుకున్నారా? ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అండి మీరు చేయాల్సింది అంతే. ఒకవేళ ఉంటేనేమో చేయండి, లేనప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్ళండి. ఆపోజిట్ తీసుకొని డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఓకేనా రైట్. ఇక్కడ నుండి టోటల్గా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఉత్తరం దిశలో
5 కిలోమీటర్లు ప్రయాణించి ట్రావెల్డ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ ఫర్ అబౌట్ 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుండి కుడివైపుకు తిరిగి దెన్ హీ టర్న్డ్ రైట్